నిఖిల్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? కావ్య నేషనల్ స్టేజ్ పైనే నా లైఫ్లో చాలామంది విలన్ చూశాను, అది ఇది అని చెప్తుంది. అంతకుముందు షోలో కూడా కనీసం చూడడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు. అలాంటప్పుడు నిఖిల్ తన్నే ఎందుకు కావాలనుకుంటాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటే, మీరు ఇంతకుముందు చూసారో లేదో, కావ్య యూట్యూబ్ ఛానల్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్ అనే వీళ్ళిద్దరికి కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో అయితే వీళ్ళిద్దరూ చిన్న పిల్లల్లాగే బిహేవ్ చేస్తారు. అందులో అయితే నిఖిల్ కావ్యాని ఎంత టీజింగ్ చేసినా సరే తను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటుంది. బహుశా ఆ క్వాలిటీయే నచ్చిందేమో నిఖిల్కి. ఇద్దరు బ్రేకప్ అవ్వకముందు సుమన్ టీవీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇద్దరు కలిసి. అందులో కూడా టీజింగ్ చేసినా సరే అన్నీ పాజిటివ్గానే తీసుకుంటుంది. ఇప్పుడేమో నిఖిల్ తనని టీజింగ్ చేసేవాడు, ఇప్పుడేమో కావ్య వద్దంటున్నా సరే నిఖిల్ తనే కావాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్య తేజస్విని షోలో నిఖిల్కి తేజస్విని క్వశ్చన్ అడుగుతుంది, 2025లో మీరు ప్యాచప్పా బ్రేకప్పా అంటే ప్యాచప్ అనే చెప్తాడు. తను కావ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తను చెప్పాడు అలాగని అనిపిస్తుంది. ఆహాలో ఆ షో అయితే వస్తుంది, చూడండి ఒకసారి. ఇద్దరు ఏ షోకి వెళ్ళినా తనేమో నేను ప్యాచప్ అవుతానని చెప్పడం, తనేమో నాకు అవసరం లేదని చెప్పడం, ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడుకునే కంటే ఇద్దరూ కలిసి ఒకసారి మాట్లాడుకుంటే బాగుండేదేమో. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.